మన ప్రవక్త జీవిత చరిత్ర 3వ భాగమును మనం వినేద్దామండి. 21వ పేజీ నుండి. ఒక సందర్భంలో ఒక తప్పుడు తలంపు ఎడ్వర్డ్కు వచ్చినది. అతడు అన్నాడు, బిల్లీ, అమ్మా నాన్న తోటలో త్రవ్వే పనిలో ఉన్నారు. నీవు లోపలికి వెళ్ళి కొంత పంచదార తెచ్చినట్లయితే నేను కొన్ని టపాకాయలు తెస్తాను మరియు ధాన్యపు గాది యొద్ద నిన్ను కలుసుకుంటాను. బిల్లీకి అది చక్కగా తోచినది. ఎల్లా గోధుమ రంగు పంచదారను ఒక పెట్టెలో పెట్టి గదిలో దాచింది. తరచూ ఆమె ఆ పంచదారను నీళ్లలో కలిపి ఉదయమున అల్పాహారము తినుటకు బొబ్బట్లు కొరకు చెరుకు రసమును చేసేది. బిల్లీ గదిలోనికి దిగి చేతి నిండా పంచదార తీసుకొని ధాన్యపు గాది యొద్దకు పరిగెత్తాడు. ఆ తోట ఇంటికి మరియు ధాన్యపు కొట్టుమునకు